హలో ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ 9వ రోజు. తప్పకుండా పనిచేస్తుంది. మరి జాన్, నువ్వేం చేస్తున్నావో దానిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు అది తప్పకుండా పనిచేసి తీరుతుంది. కానీ అప్పుడు ఈ విద్యలో పూర్తి పట్టు సాధించడమే ఇంకా మిగిలి ఉంది. దానిని గురించి ఆలోచించు అన్నాడు చియాంగ్. వాళ్ళు తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. ఎంతో కాలంగా అలాగే నిలబడి సాధన చేస్తున్న జొనాథన్ ఉన్నపలంగా అక్కడి నుంచి మాయమై తిరిగి రావడంతో మిగతా సీగల్స్ అతని వైపు వాటి దేదీప్యమైన కళ్ళలో సంభ్రమాశ్చర్యాలను నింపుకొని చూస్తున్నాయి. వారి అభినందనలను ఒక్క క్షణం పాటు అందుకొని, నేను ఇక్కడికి కొత్తగా వచ్చిన వాణ్ణి, నేను ఇంకా శిక్షణ మొదలుపెట్టిన వాణ్ణే, మీ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది జాన్. 10,000 సంవత్సరాలుగా నేను ఇక్కడికి వచ్చే సీగల్స్ను గమనిస్తున్నాను. కానీ నేర్చుకోవడానికి నువ్వు చూపించినంత తెగువ, ధైర్య సాహసాలు మరెవరూ ప్రదర్శించలేదు. ఆనందం వ్యక్తపరిచాడు సమీపంలో ఉన్న సల్లివన్. అందరి చూపులు తన మీదే ఉండేసరికి కాస్త బిడియంతో తల వంచుకున్నాడు జొనాథన్. నీకిష్టమైతే ఇక కాలంతో పాటు ఎగరడం కూడా నేర్పుతాను. ఇప్పుడు భూతకాలంలోకి లేదా భవిష్యత్ కాలంలోకి ఎలా కావాలంటే అలా ఎగరగలుగుతావు. అప్పుడే అన్నింటికన్నా కష్టమైన, శక్తివంతమైన, ఆనందదాయకమైన వాటిని సాధించనారంభిస్తావు. అప్పుడే నువ్వు దయ, ప్రేమ అనే సామ్రాజ్యాలలో విహరించడం ప్రారంభిస్తావు, బోధించాడు చియాంగ్. 1 నెల గడిచింది, లేదా అంతకాలం గడిచినట్లు అనిపించింది. జొనాథన్ అన్ని విషయాలు చురుకుగా ఆకలింపు చేసుకుంటున్నాడు. అంతకుముందు అతను సాధారణ అనుభవాల నుంచే తనను తానుగా అనేక అపూర్వ విషయాలను గ్రహించగలుగుతూ ఉండేవాడు. ప్రస్తుతం చియాంగ్కు ప్రియ శిష్యుడైన తరువాత తాను రెక్కలు కలిగిన కంప్యూటరా అన్నట్టుగా కొత్త పాఠాలను జీర్ణించుకుంటున్నాడు. ఇంతలో చియాంగ్ ప్రయాణమయ్యే రోజు రానే వచ్చింది. అతను అందరితోనూ ప్రశాంతంగా సంభాషిస్తూ, ఎటువంటి పరిస్థితులలోనూ నూతన పాఠాలను నేర్చుకోవడం అనే సాధనను ఆపివేయకండి. కంటికి అగమ్యగోచరమైన జీవితపు మార్గదర్శక సూత్రాలను ఆకలింపు చేసుకోవడానికి అహోరాత్రులు కృషి చేయండి అని అందరినీ ఉత్తేజపరుస్తున్నాడు. ఈ విధంగా మాట్లాడుతూ ఉండగానే అతని శరీరం క్రమక్రమంగా కాంతివంతమై మెరవడం మొదలుపెట్టింది. చివరికి ఎంత అద్భుతమైన కాంతిపుంజంలా మారాడంటే, మిరమిట్లు గొలిపే కాంతిని వెదజల్లుతున్న ఆ పక్షిని మిగతా వారు ఏమాత్రం చూడలేకపోతున్నారు. జొనాథన్, ఇక నీ అధ్యయనాన్ని ప్రేమపై కొనసాగించు అని తన ఆఖరి మాటగా పలికాడు. మిగతా వాళ్ళు కళ్ళు తెరిచేసరికి చియాంగ్ అక్కడ లేడు. రోజులు గడుస్తున్నాయి. గతం తాలూకు భూలోక విషయాల గురించి పదే జొనాథన్లో తీవ్రమైన ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. భూలోకంలో తాను తెలుసుకున్న సత్యం ఇక్కడ నేర్చుకున్న దాంట్లో కనీసం సహస్రాంశం అయినా ఉండి ఉంటే అప్పటి నా జీవితం ఇంకెంత పరమానందంగా ఉండి ఉండేదో అనుకున్నాడు. ఇసుకలో లేచి నిలబడ్డాడు. తప్పక ఆ భూలోకంలో అవధులన్నీ తెంచివేసి కేవలం ఆహార సంపాదన కోసం కాక ఎగరడంలో ఉన్న అద్భుతమైన అర్థాన్ని తిరిగి సాధించే ప్రయత్నంలో ఉన్న తనలాంటి పక్షి ఒక్కరైనా ఇప్పుడు ఉండి ఉండవచ్చు. సత్యం గురించి మాట్లాడి తనలాగే సంఘం నుంచి వెలివేయబడి ఉన్నవారు కూడా ఉండి ఉండవచ్చు. ఈ విధమైన ఆలోచనలతో జొనాథన్ దయా, ప్రేమలపై సాధనను తిరిగి మొదలుపెట్టాడు. అవునలా జీవితాన్ని అర్థం చేసుకోవడమే ప్రేమ. తాను ప్రేమ స్వభావాన్ని ఎంతగా తెలుసుకుంటున్నాడో అంతే బలంగా తిరిగి భూమిని చేరాలనే కోరిక అతనిలో కలగసాగింది. ఎందుకంటే ఎంతటి ఒంటివాడైన బోధకుడిగా ఉండడమే జొనాథన్ నిజ నైజం. తనకు తెలిసిన దాన్ని తనలాగే సత్యాన్ని తీవ్రంగా వాంఛించే మరో పక్షికి తెలియజేయగలగడమే తనకు తెలిసిన ప్రేమ మార్గం. మనోవేగంతో ఎగరడంలో ప్రావీణ్యం పొంది ఇతర సీగల్స్ ఆ విద్యలో శిక్షణ ఇస్తున్న సల్లివన్ జొనాథన్ ఆలోచనలను పసిగట్టినట్లున్నాడు. జాన్, ఇదివరకే నీవు వాళ్ళచే వెలివేయబడ్డావు. అలాంటప్పుడు ఆ పాత సీగల్స్ తిరిగి నీ హితబోధనలను వింటాయా? ఎవరెంత పైకి ఎగురుతారో వారంత దూరం చూడగలరు. అదే కదా సూక్తి. అక్కడి నీ పాత సహచరులు స్వర్గం నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నారు. మరి నువ్వేమో వారికి అరచేతిలో స్వర్గం చూపిస్తానంటున్నావు. జాన్, అసలు వారి రెక్కల కొనలను కూడా సరిగ్గా
చూసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇక స్వర్గం సంగతి వారికెందుకు? వదిలేయి. దయచేసి నువ్వెక్కడికి వెళ్ళవద్దు. నువ్వు బోధించే దానికన్నా చురుకుగా ఆలోచించే కొత్త రకం సీగల్స్కు ఇక్కడ ఉండి తోచిన సహాయం చెయ్యి. ఒకవేళ చియాంగ్ కూడా ఇక్కడికి రాకుండా తన పాత లోకానికే పరిమితమై ఉంటే నీ గతి ఏమై ఉండేది? ఆలోచించు. ఈ చివరి మాటలు జొనాథన్కు సూటిగా తగిలాయి. అవును, సల్లివన్ చెప్పిందే సరైనది. ఎవరెంత పైకెగురుతారో వారే అంత ఎక్కువ దూరాన్ని కూడా చూడగలరు. జొనాథన్ అక్కడే ఉండి కొత్తగా వచ్చి చేరేవారికి పాఠాలు నేర్పుతున్నాడు. అలా వచ్చే సీగల్స్ అనే జొనాథన్ పాఠాలను చురుకుగా నేర్చుకుంటున్నాయి. అయినప్పటికీ అతనికి పాత కోరిక మళ్ళీ మళ్ళీ తలెత్తుతూనే ఉంది. లేదు, భూలోకంలో కూడా చాలా శిక్షణ ఇచ్చేవారు ఒకరిద్దరు ఉండి తీరాలి. సంఘం నుంచి నేను వెలివేయబడినప్పుడే చియాంగ్ లాంటి మాస్టర్ నా వద్దకు వచ్చి ఉంటే ఈ పాటికి నేనెంత గొప్పవాడినై ఉండేవాడిని. సల్లి, నేను తప్పకుండా తిరిగి భూమిని చేరుకోవాలి. ఇక్కడ మన శిష్యులు చాలామంది తయారయ్యారు. ఇక్కడికి వచ్చే క్రొత్తవారి సంగతి వాళ్ళే చూసుకుంటారు. చివరికి తన నిర్ణయాన్ని చెప్పాడు. సల్లివన్ ఒక్కమారు ఆశ్చర్యపోయాడు, కానీ మారు మాట్లాడలేదు. చివరికి నాకు దూరం అవుతావంటే చాలా బాధగా ఉంది జాన్ అన్నాడు. సల్లి, ఇలా మాట్లాడడం నీకే అవమానం. అజ్ఞానిలా ప్రవర్తించకు. ఇక్కడ ప్రతిరోజు మనం దేనిని గురించి సాధన చేస్తున్నాం? మన స్నేహం ఒక కాలానికో ఒక ప్రదేశానికో పరిమితమైతే మనం వాటిని ఇంకెప్పుడు అధిగమించగలం? మనం విడిపోయినా పర్వాలేదు, కాలం దూరం అనే విషయాల్ని త్యజించు. తద్వారా నువ్వు అనుబంధం పెంచుకున్న ఈ ప్రదేశాన్ని, ఈ వర్తమాన కాలాన్ని కూడా అధిగమించగలుగుతావు. ఈ రెండింటిని అధిగమిస్తే మనం ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకోగలం కదా. నువ్వు చాలా తెలివైన